గ్రూప్ టూ గత నెల రోజుల నుంచి ఉద్యమం చేస్తూనే ఉన్నాం మేము. గ్రూప్ టూ వాయిదా వేయాలి, గ్రూప్ టూ పోస్టులు పెంచాలి, గ్రూప్ త్రీ అలాగే పోస్టులు పెంచాలని ప్రభుత్వం నుంచి స్పందన అనేది లేదు. గత నెల రోజుల నుంచి కూడా నిరవధిక దీక్ష చేస్తూనే ఉన్నాము. అయినా కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. ప్రభుత్వం కూడా చాలా నిర్లక్ష్యంగా మేమే గెలిపించినాం ప్రభుత్వాన్ని. మన దగ్గరుండి మొత్తం ఇదంతా నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పేసి నిరుద్యోగులకి అండగా ఉంది. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజాపాలన సరిగా లేదని చెప్పేసి రేవంత్ అన్నని కానీ కాంగ్రెస్ పాలనలో నిరుద్యోగులకి పూర్తిగా న్యాయం జరుగుతుందని చెప్పేసి కేవలం ఒక సంవత్సరం లోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తుందని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఇప్పటివరకు 6 నెలలు అయినా కానీ కనీసం ఒక విద్యాశాఖ మంత్రిని కూడా ఏర్పాటు చేయకుండా, ఒక నిరుద్యోగులకి నిర్లక్ష్యంగా నిరుద్యోగ భృతి కూడా లేకుండా, ఒక నిరుద్యోగులకి తీవ్ర అన్యాయం జరుగుతున్నా కానీ పోస్టులు పెంచకుండా మరి అదే పాత నోటిఫికేషన్ని కంటిన్యూ చేసుకుంటూ మళ్ళీ అదే పాత గత ప్రభుత్వం చేసినట్టే ఈ ప్రభుత్వం కూడా ఎటువంటి సహాయ సహకారం లేకుండా మాకు నిరుద్యోగ భృతి కూడా. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిరుద్యోగులు అనేది శాంతియుతంగా వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నారు. కానీ వీళ్ళు గత ప్రభుత్వాన్ని ఎలా చేస్తున్నారో వీళ్ళు కూడా దానికి మొత్తం నిరుద్యోగులని నిర్లక్ష్యం చేసి నిరుద్యోగుల అండతోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని దాని తర్వాత ఢిల్లీ పాలనలో కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు జర కుమ్మక్కైపోయి వాళ్ళు నిరుద్యోగులు కాదు, పార్టీలో ఉన్న విద్యార్థి నాయకులు రెచ్చగొడుతున్నారు, కావాలనే చేస్తారు, వీళ్ళు సొంతంగా వచ్చి చేస్తలేరు. దీనికి రాజకీయాలతో సంబంధం లేదన్న. ఇది పూర్తిగా నిరుద్యోగుల సమస్యనే. నిరుద్యోగులం ఎప్పుడు ఐక్యతతోనే మేము 5 రూపాయల భోజనం చేసుకుంటూ నిరంతరం చదువుతూనే ఉన్నాము. కానీ వీళ్ళు ఎప్పుడు నిరుద్యోగులని రాజకీయ కోణంలో చూసుకుంటూ ఇప్పుడు ప్రజలకు ప్రభుత్వానికి ఎప్పుడు లాభం చేకూర్చేలాగానే చేస్తున్నారు వీళ్ళు. ఇప్పటికైనా మా డిమాండ్ నెరవేర్చాలి. గ్రూప్ 2లో పోస్టులు 2000, గ్రూప్ 3లో 3000 పెంచి డిసెంబర్లో ఎగ్జామ్లు నిర్వహించాలి. జాబ్ క్యాలెండర్ని వీలైనంత త్వరగా విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ ప్రభుత్వంపై నమ్మకం మాకు పూర్తిగా సగం పోయింది. ఇప్పుడు వెంటనే వెబ్ నోట్ రిలీజ్ చేయాలి. 20 లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. దానికోసమే జాబ్ క్యాలెండర్ అనే ముసుగుతోటి వీళ్ళు మళ్ళీ రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. కాబట్టి మీరు 24 గంటల లోపు వెబ్ నోట్ రిలీజ్ చేసి ముఖ్యంగా బల్మూరి వెంకట్ గారు నిరుద్యోగుల అండతోనే గెలిచి మళ్ళా కాంగ్రెస్ రాజకీయాలతోనే చేస్తున్నారన్న. వీటిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ముఖ్య ఉద్దేశం ఏంటంటే తీర్మాన్ మల్లన్న కానీ బల్మూరి వెంకట్ కానీ గ్రూప్ 2, గ్రూప్ 3 మీదనే ఫోకస్ పెట్టాలి. ఎక్కువ శాతం గ్రూప్ 2 పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి. గ్రూప్ 2 పోస్టులు 3 పోస్టులు 3000, గ్రూప్ 2 2000 పైన పోస్టులు పెంచి అందరికీ సమన్వయం చేయాలని మేము ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాము. మా నిరుద్యోగుల తరఫున తప్పకుండా 24 గంటల లోపు వెబ్ నోటు రిలీజ్ చేయాలి. పోస్టులు కూడా పెంచాలని, డిసెంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేయాలని మేము నిరుద్యోగుల తరఫున డిమాండ్ చేస్తున్నాం.